ఏఐని 90 డేస్‌లో నేర్చుకుని టాప్ 10 డెవలపర్స్‌లో ఉండాలి అనుకుంటే, ఈ వీడియోలో నేను మీకు ఆ బిగినర్ టు రాక్ స్టార్ 90 డేస్ ఏఐ రోడ్ మ్యాప్ అనేది ఇచ్చేస్తాను. ఈ ప్లాన్‌తో మీరు జీరో నుంచి స్టార్ట్ చేసి రియల్ వరల్డ్‌లో ఏఐ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే స్టేజ్‌కి వెళ్ళగలరు. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంతకంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ గివ్స్ us a lot of motivation. ఫస్ట్ మీ 30 డేస్ అంటే వీక్ 1 to 4 ఫస్ట్ మంత్ అంతా ఫౌండేషన్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేద్దాం. ఇది బిల్డింగ్ కి బేస్మెంట్ అంత ఇంపార్టెంట్ అనమాట. వీక్ 1 to 2 ఫస్ట్ 2 వీక్స్ ఏం చేయగలమంటే వీక్ 1 to 2 ఏఐ కి లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. ఫస్ట్ 2 వీక్స్ పైథాన్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకోండి. డైలీ ఒక 2 hours ప్రాక్టీస్ చేయండి. పైథాన్ వచ్చాక ఏఐ కి కావాల్సిన బ్రెయినీ స్టఫ్ నేర్చుకోవాలి. అదే వీక్ 3 లో కావాల్సిన మ్యాథ్స్ బిహైండ్ ఏఐ. డోంట్ వరీ, మీరు మ్యాథ్స్ జీనియస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే సరిపోతుంది. లీనియర్ ఆల్జిబ్రాలో వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్ అండ్ బేసిక్ క్యాల్కులస్ లో డెరివేటివ్స్ గురించి యూట్యూబ్ లో వీడియోస్ చూడండి. ఖాన్ అకాడమీ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ హియర్. అండ్ వీక్ 4 వచ్చేసి డేటా మ్యానిపులేషన్. ఏఐ అంతా డేటా మీద నడుస్తుంది. పాండాస్ అండ్ నంపై అనేవి పవర్ఫుల్ పైథాన్ లైబ్రరీస్. ఈ వీక్ పాండాస్ తో డేటాని ఎలా క్లీన్ చేయాలి, ఫిల్టరింగ్ ఎలా చేయాలి అండ్ మ్యానిపులేట్ ఎలా చేయాలన్నది నేర్చుకోండి. క్యాగిల్ లో చాలా బిగినర్ ఫ్రెండ్లీ డేటా సెట్స్ ఉంటాయి. వాటితో ప్రాక్టీస్ చేసుకోండి. క్యాగిల్ అనేది ఒక వెబ్సైట్. మీన్ వైల్ తర్వాత వచ్చేసి కోర్ ఏఐ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు అనమాట. ఇది నెక్స్ట్ 30 డేస్. అప్పుడు అంటే వీక్ 5 to 8 వరకు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు అసలైన ఏ కాన్సెప్ట్స్ లోకి ఎంటర్ అవుతాం. వీక్ 5 to 6 మధ్య ఏం చేస్తారంటే మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్. ఈ 2 వీక్స్ మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకోండి. సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్ అంటే ఏంటో వీడియో సిరీస్ చూడండి. ఫర్ ఎ క్విక్ స్టార్ట్ స్టాట్ క్వెస్ట్ విత్ జో స్టామర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. చాలా కాన్సెప్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అనేది చేయాలి. వీక్ 7 లో మీరు ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు అంటే సెంటిమెంట్ అనాలిసిస్. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ పాజిటివా, నెగిటివా ఆర్ న్యూట్రలా అనేది ప్రిడిక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రివ్యూ ని అనలైజ్ చేయొచ్చు. ఆన్లైన్ లో సెంటిమెంట్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్ యూజింగ్ పైథాన్ అని సెర్చ్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్స్ దొరుకుతాయి. జీక్స్ ఫర్ గీక్స్ అండ్ టువర్డ్స్ డేటా సైన్స్ లో ఎక్సలెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అది మీరు చూడొచ్చు. అండ్ వీక్ 8 డైవింగ్ డీపర్ ఇంట్రడక్షన్ టు న్యూరల్ నెట్వర్క్స్ అనేది తెలుసుకుంటారు అనమాట. న్యూరల్ నెట్వర్క్స్ ఏఐ కి హార్ట్ లాంటిది. ఈ వీక్ బేసిక్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి నేర్చుకోండి. 3 blue 1 brown సిరీస్ ఆన్ న్యూరల్ నెట్వర్క్స్ చూడండి. ఇట్స్ విజువల్ మాస్టర్ పీస్. నెక్స్ట్ మీరు స్పెషలైజేషన్స్ అండ్ పోర్ట్ఫోలియో మీ ఫైనల్ 30 డేస్ లో నేర్చుకుంటారు. అంటే వీక్ 9 to 12 మధ్య ఇది చూస్తారు అనమాట. లాస్ట్ మంత్ మీకు నచ్చిన ఏరియాలో డీప్ డైవ్ చేసి మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుందాం. వీక్ 9 to 10 బిల్డ్ హైపర్ లోకల్ ప్రాజెక్ట్. ది హైదరాబాద్ డిష్ రికమెండర్ లాంటి ప్రాజెక్ట్స్ అనమాట. నెట్ఫ్లిక్స్ లో మూవీ రికమెండేషన్స్ చేయడం ఓల్డ్ స్కూల్. మనం ఒక హైపర్ లోకల్ ఫన్ ప్రాజెక్ట్ చేద్దాం. ద హైదరాబాద్ డిష్ రికమెండర్. ఇది రెస్టారెంట్ ని కాదు, యూజర్ మూడ్ ని, బడ్జెట్ ని అండ్ క్రేవింగ్ ని బట్టి పర్ఫెక్ట్ డిష్ ని రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైనీ డే ఈవినింగ్ ట్రై ఇరానీ చాయ్ అట్ నిమ్రా కేఫ్ లాంటిది సజెస్ట్ చేస్తుంది. గో ఫర్ మటన్ బిర్యానీ అట్ షాదాబ్ లాంటివి సజెస్ట్ చేస్తుంది. ఇది మీ క్రియేటివిటీ అండ్ స్కిల్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తుంది అనమాట. ఇమేజ్ ప్రాజెక్ట్ విత్ పర్పస్. క్యాట్స్ వర్సెస్ డాగ్ క్లాసిఫైయర్స్ బోరింగ్ కదా. లెట్స్ బిల్డ్ సంథింగ్ దట్ మ్యాటర్స్. ఒక ఏ బేస్డ్ సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయొచ్చు. ఈ మోడల్ లో ఒక ఐటమ్ ఫోటో చూసి ఇది ఆర్గానిక్ గా, రీసైక్లబుల్ ప్లాస్టిక్ ఆర్ ఈ వేస్ట్ అని క్లాసిఫై చేస్తుంది. యూ విల్ లెర్న్ పవర్ఫుల్ ఇమేజ్ క్లాసిఫికేషన్ యూజింగ్ లైబ్రరీస్ లైక్ టెన్సర్ఫ్లో ఆర్ పైటార్చ్. బట్ ఫర్ ఎ ప్రాజెక్ట్ విత్ రియల్ వరల్డ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇంటర్వ్యూలో చెప్పడానికి కూడా చాలా చాలా కూల్ గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనమాట. వీక్ 12 లో మీరు పోర్ట్ఫోలియో అండ్ ఫ్యూచర్ లెర్నింగ్ గురించి చూస్తారనమాట. ఈ వీక్ మీరు చేసిన ప్రాజెక్ట్ ని గిట్ హబ్ లో అప్లోడ్ చేసి ఒక సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేయండి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అనేది ప్లాన్ చేసుకోండి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్ ఆర్ జనరేటివ్ AI ఇలా ఏదైనా నేర్చుకోవచ్చు. 90 డేస్ జర్నీ చాలా ఛాలెంజింగ్ గా అనిపించవచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. డైలీ ఒక 3 hours అయితే మీరు డెడికేట్ చేస్తే ఈ రోడ్ మ్యాప్ తో మీరు డెఫినెట్ గా AI లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోగలరు. రిమెంబర్ ద గోల్ ఇస్ టు బికమ్ బెటర్ దెన్ యువర్ ఎస్టర్డే అనేది ఇంపార్టెంట్. మీరు ఈ 90 డేస్ ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారా? ఉంటే కింద కామెంట్స్ లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఆల్సో మీకు ఏఐ లో ఏ టాపిక్స్ మీద నెక్స్ట్ వీడియో కావాలో అడగండి. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యువర్ ప్రోగ్రెస్. లెట్స్ బిల్డ్ ద ఫ్యూచర్ టుగెదర్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి, బికాస్ ద నెక్స్ట్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ more and more videos like this. Until then, I am Krishna signing off. Jai Hind.